లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం ఆ పార్టీకి కంచుకోట. ఎన్నికలు ఏవైనా అభ్యర్థి బరిలో ఉంటే చాలు, గెలుపు వాళ్ల ముంగుట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడి వరకు ఓకే. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేతకు ఆనందం లేదట. పార్టీ నాయకులతో పాటు శ్రేణుల నుంచి సపోర్టు లేక ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఇప్పుడు సీన్ అంతా ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయిందనే టాక్ నడుస్తుంది. ఇంత గెలిచినా రచ్చ గెలవలేకపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎందుకు వివాదాలు చిక్కుకున్నారు? వాచ్ దిస్ స్టోరీ. పాడేరు వైసీపీలో రోజు రోజుకి మారుతున్న రాజకీయాలు. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిన సీన్. తనకు క్యాడర్ సహకరించడం లేదంటోన్న ఎమ్మెల్యే, తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆవేదన. ఎమ్మెల్యే తమకు సహకరించడం లేదంటూ క్యాడర్ ఆరోపణ. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు నియోజకవర్గం కీలకమైంది. ఆ ప్రాంతాన్ని వైసీపీ తన కంచుకోటలా భావిస్తోంది. 2014 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో జగన్ వెంటే ఆ ప్రాంత ఓటర్లు ఉన్నట్లు అభ్యర్థుల గెలుపు చూస్తే అర్థమవుతుంది. ఏజెన్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎవరనేది అనవసరం. వైసీపీ పార్టీ నుంచి బరిలో నిలిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతారన్న టాక్ ఉంది. అలాంటి గెలుపు సునాయాసంగా ఏజెన్సీ నియోజకవర్గాల్లో వస్తూ ఉండగా 10 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి సీటు దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి ఏజెన్సీ నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకుల్లో ఒకరిపై ఒకరికి పడక వర్గపోరు మొదలైందట. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు మొదలైందట. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించడంతో ఈ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్కు ప్రత్యేకమైన అభిమానముందట. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినా పాడేరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర్రాజు, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని కాదని మత్స్యరాస విశ్వేశ్వర్రాజుని వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించడం, ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడి వరకు ఓకే. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండటం, నియోజకవర్గ అభివృద్ధి పనులు జరిగే అవకాశం లేకపోవడం విశ్వేశ్వర్రాజుకు కొంత ఇబ్బందికరంగా మారిందట. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని 6 నెలల నుంచి కూటమికి చెందిన టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ విశ్వేశ్వరరాజుని టార్గెట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్రాజుకి అధికార పార్టీ నాయకుల నుంచి ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయో అదే స్థాయిలో వైసీపీ నాయకుల నుంచి కూడా వర్గపోరు మొదలైందట. ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర్రాజును అల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వైసీపీ అధిష్టానం నియమించింది. మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం సభ్యురాలిగా ప్రకటించింది. ఆ పదవుల కేటాయింపు జరిగిన రోజు నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వర్గపోరు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గీయులు పాల్గొంటూ ఉన్న కార్యక్రమాలు పూర్తయిన తరువాత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్రాజు తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి సర్ది చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ సొంత పార్టీలోని వైసీపీ నాయకులే ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తుండడం, వైసీపీ అధిష్టానం నిర్ణయంతో అసెంబ్లీకి ఎమ్మెల్యే విశ్వేశ్వర్రాజు వెళ్లకపోవడం ఇబ్బందికరంగా మారిందట. వైసీపీకి కంచుకోట లాంటి పాడేరు నియోజకవర్గంలో రోజురోజుకి పెరుగుతోన్న వర్గ విభేదాలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. తనపై జరుగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ దృష్టికి విశ్వేశ్వర్రాజు తీసుకెళ్లారట.
మరోవైపు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను విశ్వేశ్వర్రాజు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతోన్న వర్గ పోరును ఇక్కడితో ఆపేయాలని జగన్ హెచ్చరించినట్లు సమాచారం. అధికారం కోల్పోయిన 6 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి అనేక మంది పార్టీ మారిపోతున్న నేపథ్యంలో పాడేరుపై దృష్టి సారించాలని జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బలమైన నియోజకవర్గంగా ఉన్న పాడేరులో అంతర్గత సమస్యలపై ఫోకస్ చేయకుంటే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని గమనించిన వైసీపీ అధినేత దిద్దుబాటు చర్యల్లో పడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో పాడేరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ను కాపాడుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి మనుగడ కూడా కష్టమన్న భావనలో అధిష్టానం ఉందట. ఇప్పటికే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో వర్గ పోరులతో వైసీపీ నాయకులు సతమతమవుతూ ఉంటే భవిష్యత్ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో వైసీపీ పట్టుకోల్పోయే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.